ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయనను దేవుడిగా భావించి ఆయన ద్వారా కొన్ని అద్భుతాలు జరిగినాయి. వాళ్ళు కలిగి ఉన్న దేవతల పేరు పెట్టేసేసి ఆయనను సన్మానం చేయాలని చెప్పేసి, బలు చెల్లించాలని చెప్పేసి నానా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు పౌలు బర్నబా వారి నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ సిచ్యువేషన్లో ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. పిరమిడ్ దేవుని బిడ్డలారా, ఏమని చెప్తా ఉన్నాడంటే, మీరు ఈ వ్యర్థమైన దానిని విడిచిపెట్టండి అంటున్నాడు. ఎందుకొరకు అంటే, సృష్టికర్త అయిన దేవుని వదిలిపెట్టి సృష్టిని మనం పూజిస్తూ ఉన్నాం. మన జీవితం నాశనం కావడానికి గల కారణం, దుఃఖంలోకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, వ్యర్థమైన దానిని మనం అనుసరించే వారముగా మనం అంటున్నాం. కాబట్టి మనం తల్లిదండ్రులుగా మనం వ్యర్థమైన దాన్ని అనుసరిస్తే మన గర్భంలో బిడ్డలు కూడా వ్యర్థమైన దానిని అనుసరిస్తారు. ఏంది వ్యర్థమైంది అంటే, మనం జాడు కట్ట పెట్టి నూకుతాం. నూకిన తర్వాత ఏముంటుంది చెప్పండి? చెత్త. దాన్ని తీసుకొని పోయి ఏం చేస్తాం? దాన్ని ఇంట్లో పెట్టాం. తీసుకొని పోయి ఏం చేస్తాం? ఒక పెంట ఉంటుంది మనకు, ఆ పెట్టెలో వేసేస్తాం. వ్యర్థమైంది మన ఇంట్లో నుంచి తొలగిపోతేనే ఇల్లు నీట్గా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. జర టోప్ పెట్టుకున్నతో చెప్పండి, జర ప్లీజ్, జర 10 నిమిషాలు టైం ఇవ్వమని చెప్పిండని చెప్పండి. బాగా ఆలోచించండి ప్రేమ దేవుని బిడ్డలారా. వ్యర్థమైన దాన్ని వదిలిపెట్టాలంట. ఏంది వ్యర్థమైంది? బైబిల్ గ్రంథంలో రాయబడింది, యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో, ఆహారము కాని దాని కొరకు మీరు ఏల రూకలిస్తారు, సంతోషి కలిగిన దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యర్థపరుస్తారు? వ్యర్థమైనవి చాలా ఉన్నాయి మన జీవితంలో. సిగరెట్ ఆహారమా, బీడి ఆహారమా, బండ బూతులు మాట్లాడుతూ ఉంటాం. ఒక ఎదుటి వ్యక్తిని గాయపరచడం మనకేమైనా ప్రయోజనమా? ఆలోచించండి. మానవుడి జీవితంలో వ్యర్థమైన చాలా అలవాట్లు ఉన్నాయి. వ్యర్థమైనటువంటి భోజనం, వ్యర్థమైనటువంటి ఆహారం మన దేహాన్ని పాడు చేసి ఈ లోకంలో చాలా ఉన్నాయి. వాటన్నిటిని మనం వదిలిపెట్టాలట. ఇంట్లో ఉన్న చెత్త తీసేస్తే ఇల్లు శుభ్రంగా ఉంటుంది. మనం తిన్న తర్వాత వ్యర్థమైంది మన కడుపు ఉంచుకోదండి. మార్నింగ్ కాగానే ఏం చేస్తాం? మనం బయటికి 1 వచ్చినా 2 వచ్చినా ఖాళీ చేస్తే తప్ప మనకు ప్రశాంతత. మన బాడీలో వ్యర్థమైంది వెళ్ళిపోవాలి. కొంతమంది ఏ పని చేయరు, తింటారు, పండుకుంటారు. వాళ్ళ బాడీలో పెరిగే కొవ్వే వాళ్ళని చంపేస్తుంది, స్ట్రోక్ వస్తుంది. నిజమా కాదా చెప్పండి? పొద్దున్న లేచి సాయంత్రం కష్టం చేసాం అనుకోండి, చెమట గారింది అనుకోండి, వానికి ఏ రోగం ఉండదు, ఏ బీపీ ఉండదు, ఏ షుగర్ ఉండదు. మన లాక్డౌన్లో 2022 సంవత్సరాల్లో మనందరికీ తెలుసు కదా, భయంకరమైన కోవిడ్ వచ్చింది, కరోనా వైరస్. అసలు కరోనా వైరస్ ఎవరికి వచ్చింది చెప్పండి? ఎక్కువ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు చెప్పండి? రైతులు చచ్చిపోయారా? బాగా తిని ఏసీలలో ఉన్న వాళ్ళు చచ్చిపోయారా? చెప్పండి అమ్మా. ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి ఎవరికి ఉంటుంది? రైతులకు ఉంటుందండి. కష్టపడి కారం రొట్టె తిని కష్టపడి పని చేసే వాళ్ళకు ఆ శక్తి ఉంటుంది. ఎటువంటి రోగమైనా మనం తట్టుకోగలుగుతాం. కానీ ఏం పని చేయకుండా పరమ జోలికి పోవచ్చు, అక్రమంగా జీవిస్తూ, బాగా తిని బాగా తాగి బాగా వండుకొని ఏ పని చేయకుండా వాంతోటి ఇంతోటి పంచాయతీ పెట్టుకునేటువంటి ఏముంటుందంటే అడ్డమైన రోగాలని వస్తాయి. మన బాడీలో ఉన్న వ్యర్థమైనది వెళ్ళిపోవాలా, వ్యర్థమైన తలంపులు వెళ్ళిపోవాలా, వ్యర్థమైన ఆలోచనలు వెళ్ళిపోవాలా. వ్యర్థమైంది ఏదైతే ఈ దేహంలోకి శరీరంలోకి పంపిస్తున్నామో దాన్ని మనం వదిలిపెట్టాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీ తండ్రి ఉపదేశమును విడిచిపెట్టకు, నీ తల్లి చేసే బోధనను నువ్వు పక్కకెట్టకు. నువ్వు నాశనం కావద్దంటే నువ్వు పక్కకెళ్ళొద్దు. సార్ పాట పడతా ఉంటే గుండె రగిలిపోతా ఉంది నాకు. అంతగుటంగా ఏంటంటే కరెన్సీ తోటే సావాసం. పెడితే పెళ్ళి కొడతారు, లేకపోతే సాగు కొడతారు. మనం ఇతరులకు ఉపయోగపడితేనే ఎవడైనా మనకు ఉపయోగపడతాడు, లేకపోతే లేదు. సమాజం చాలా మారిపోయింది. ఈ భయంకరమైన దినాలలో మనం బాగుపడాలన్నా, మనం దీవెనకరంగా ఉండాలన్నా, ఆశీర్వాదకరంగా ఉండాలన్నా మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. వ్యర్థమైన దాన్ని వదిలిపెట్టాలి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, బాప్తిస్మిచ్చే యోహాను. ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ఒక వ్యక్తి హేరోదు వ్యర్థమైన దాన్ని తన హృదయంలో పెట్టుకున్నాడు. తన భార్యని కాకుండా ఇంకొక స్త్రీని పెట్టుకున్నాడు. హెరోదియాను ఉంచుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే హేరోదు బాప్తిస్మిచ్చే యోహాను ఏం చేసినాడంటే, అయ్యా హెరోదియాను ఉంచుకున్నావు, అది నీకు మంచిది కాదు అని చెప్పినాడు. అంతే. ఆ హెరోదియా కూడా ఇష్టం ఉన్నది, భర్తతో సుఖం లేదు. ఈయన రాజు కాబట్టి, డబ్బు ఉన్నది కాబట్టి ఈయనతో ఉండాలనుకున్నది. మొత్తం మీద ఏం జరిగిందో తెలిసినా పగబట్టింది. వాస్తవానికి హెరోదియా భర్తను చంపేసినాడు. బాప్తిస్మిచ్చే యోహాను ఇది మంచిది కాదురా బాబు అని చెప్పితే వినలేడు. అయితే హెరోదియా మాత్రం ఆ స్త్రీ, పాపం చేసినటువంటి ఆ స్త్రీ, చెడు తిరిగిన ఆ స్త్రీకి మాత్రము హృదయంలో ఏముందో తెలుసా? ఈ తను చేసిన తప్పును హెచ్చరిస్తున్నటువంటి ఈ దైవజనుడి మీద కోపం ఉంది, పగ ఉంది. అయితే ఒక టైం వచ్చింది, పాపం హెరోదు బర్త్డే సెలబ్రేషన్ అయింది. నేను ఇక ఎందుకంటే నాకు టైం లేదు కాబట్టి ఆ రెఫరెన్స్ మేము ముందు పెడతలేను. నేను మంచిగా అట్లనే నాట్యం ఆడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటే రాజు చూసి ఫుల్ ఖుషి అయిపోయినాడు.
ఈరోజు మనకేం కావాలి? మంచి యవనస్తులు సగం సగం బట్టలు వేసుకొని డ్యాన్సులు చేస్తూ ఉంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం కదా. రీల్స్ చూస్తూ ఉంటే సగం సగం బట్టలు వేసుకొని ఒక సినిమా చూపించాం అనుకోండి, పక్కలో ముచ్చట్లు ఆడతారా? సొల్లు గారుచుకుంటూ చూస్తారా చెప్పండి? దానికి ఏం అవసరం లేదు. జర మాట్లాడకండి, డిస్టర్బ్ చేయకుండా అనాల్సిన అవసరం లేదు. అడిక్ట్ అయిపోయి చూస్తూనే ఉంటారు అంతే. తినేటప్పుడు తాగేటప్పుడు విచ్చలవిడిగా లోకానుసారమైనటువంటి నాశనం చేసేది దేనైనా కానీ ఆస్వాదిస్తాడు మనిషి. కానీ మనిషి బాగుపడాలని మంచి చెప్పే వ్యక్తి మాటలు మాత్రము ప్రథమ శత్రువు ఎవడయ్యా అంటే, మనం బాగుపడాలని మనకు చెప్పే మన తల్లిదండ్రులే మనకు శత్రువులు, మన అన్నదమ్ములే మనకు శత్రువులు, మన గురువులే మనకు శత్రువు. ఒక స్టూడెంట్ పోయి అడుగు నీకు శత్రువు ఎవరంటే నా టీచర్ అంటాడు. యవనస్తుల యొక్క పిల్లలను పోయి అడగండి నీ శత్రువులు ఎవరంటే నాకెవరు శత్రువు ఉంటారంట, మా అమ్మనే మా అయ్యనే. ఎందుకంటే యాడ ఉండని జర దూరం అయితే ఫోన్ చేస్తాను, యాడును ఏం చేస్తున్నావు రా అంటది. నా శత్రువులు ఎవరంటే మా అమ్మనే, మా శత్రువులు అంటే నా తండ్రి. ఎందుకొరకు? వీళ్ళు స్వేచ్ఛగా బతకనిస్తలేరు. ఎందుకంటే తిననిస్తలేరు, తాగనిస్తలేరు, దోస్తులు తిరగనిస్తలేరు. విచ్చలవిడిగా జీవించడానికి అడ్డెవరైతే తల్లిదండ్రులే. అట్లాంటి భయంకరమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. అందుకని పౌలు అంటున్నాడు, వ్యర్థమైన దానిని విడిచిపెట్టండి. బాప్తిస్మం యోహాను ఏం చెప్పినాడంటే, పరలోకాన్ని సమీపించింది. పరలోకం అంటే నీతి అయ్యా, పరలోకం అంటే సమాధానం అయ్యా, పరలోకం అంటే పరిశుద్ధాత్మ తెలియ ఆనందం. మీరు ఆనందంగా బ్రతకాలి అంటే మీ బ్రతుకులో మీరు కలిగి ఉన్న పాపాన్ని వదిలిపెట్టండి, శాపాన్ని వదిలిపెట్టండి, చెడు అలవాట్లను వదిలిపెట్టండి, దుర్మార్గతను దుష్టత్వాన్ని వదిలిపెట్టండి అని చెప్తున్నప్పుడు వాళ్ళు వినలేరండి. ఆ తర్వాత ఆ రాజు అన్నాడు, తన 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 ఉంచుకున్న దాన్ని అడుగుతా ఉన్నాడు, అమ్మ మీకేం కావాలి, నేను ఏం చేయమంటే చేస్తా. నీ కుమార్తె నాట్యమాడింది, వరుస కుమార్తె అవుతుంది కదా, నాట్యమాడింది కాబట్టి ఏం కావాలంటే అది ఇచ్చేస్తానన్నాడు. అప్పటికే ఈయన హెచ్చరించినందుకు ఏం చేసాడు తెలుసా రాజు, ఈ యోహాను బయట ఉన్నాడంటే నా గురించి అంత చెడ్డ చెప్తాడు, నేను చెడ్డోనని చెప్తాడు, కాబట్టి వీడిని తీసుకొని పోయి ఏం చేయండి అంటే జైల్లో పెట్టండి అని చెప్పినాడు. అప్పటికే బాప్తిస్మం యోహాను తీసుకొని పోయి ఏం చేసినారు? జైల్లో పెట్టేసేసినారు. సత్యం చెప్పడానికి మన సమాజంలో తిరగనియరండి. ఈరోజు ఎంతమంది దైవజనులను హతసాక్షులు అయిపోయినారు. సువార్త ప్రకటిస్తామంటే పర్మిషన్ ఉన్నదా? కొట్టడానికి వస్తారు, తిట్టడానికి వస్తారు. ఇదే మోమిన్ కుడుదలు ఒక దగ్గర సువార్త అనేది చేస్తుంటే రౌండప్ చేసేసి మాకు ఏం ఏం చెప్తుండే అంటే, అరే మంచిగా బ్రతకండి, చెడును వదిలిపెట్టండి అని చెప్పడమే పాపం అయిపోయింది. త్రాగురా, తిరుగురా, ఎంజాయ్ చేయరా, విచ్చలవిడ చెడును నేర్పిస్తే దాన్ని పట్టేటోడు ఎవడలేడు, వాడిని హెచ్చరించేటోడు ఎవడలేడండి. బాప్తిస్మం యోహాను, అయ్యా హెరోదియాను నీ సహోదరుడి భార్య, ఆమె నీ దగ్గర పెట్టుకోవడం నీకు మంచిది కాదయ్యా, జర వదిలిపెట్టయ్యా, అది నీకు క్షేమం అంటే, ఆహా నా గురించి చెప్తావా నువ్వు, అయితే నీ వీడ మాట్లాడడానికి వీలు లేదు. ఈ రోజు వీడ చెప్పినావు, రేపు ఇంకో దగ్గర పోయి చెప్తావు బిడ్డ, ఇక నువ్వు ఉండడానికి లేదు, వీడు ఉండొద్దు, సమాజంలో ఉండొద్దు, వీడు సంఘంలో ఉండదు, సంఘంలో సమాజంలో వీడి ద్వారా ఏం జరుగుతుందంటే తాగుడు బంద్ చేస్తారు, తిరుగుడు బంద్ చేస్తారు, వ్యభిచారం బంద్ చేస్తారు. నేను అదే పాపంలో ఉన్నా, నన్ను కూడా బంద్ చేయమని చెప్తాడు. కాబట్టి వీడు ఇట్లా ఉండొద్దు, వీడిని జైల్లో పెట్టండి అని చెప్పినాడు. జైలుకు పంపించేసినారు బాప్తిస్మం యోహాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసునా? ఇక బాగా నాట్యమాడింది కుమార్తె. ఇక రాజు ఖుషిలో ఉన్నాడు, మంచిగా తాగి ఫుల్ లోడ్లో ఉన్నాడు. ఇక సంతోషంలో ఏం కావాలన్నా కోరుకుంటా ఉన్నాడు. అయితే ఈ ఏమంటారు, తల్లి ఎట్లాంటిదో పిల్ల అట్లాంటిది అంటారు కదా. తల్లికి సుక్కుంటే ఏమంటారు కదా, పిల్లకు ఏమున్నదని అంటారు కదా. మీకు తెలుసు, సామెతలు బాగా తెలుస్తాయి ఊర్లలో. కాబట్టి మొదటి గంటలు ఏం మలుస్తాయి? చీపురుకోయాలి. కాబట్టి ఈ పిల్ల సైతాన్ని ఏం చేసిందో తెలుసా? నాకు అడిగింది కదా పాప, ఏం కావాలంటే బంగారం కావాలన్నా, వెండి కావాలన్నా, మంచి డ్రెస్ కావాలన్నా, గిఫ్ట్ కావాలన్నా, ఏం కావాలో చెప్పేట అంటే ఏం కావాలనో చెప్పేస్తే అయిపోతుంది కదా. లేదు, నా తల్లి సంతోషమే నా సంతోషం. తల్లి అడుగుజాడలు నడుస్తూ ఉంది పిల్ల సైతాన్. పోయి ఏం చేసిందో తెలుసా? తల్లిని పోయి అడిగింది, అమ్మా మరి రాజుగారు నేను నాట్యమాడడానికి ఫుల్ హ్యాపీగా ఉండు కదా, అయితే ఏం కావాలని అడుగుతున్నాడు, ఏం చెప్పాలి చెప్పు, నీకేం కావాలో చెప్పమా. ఇది మనకు ఒక బంపర్ ఆఫర్ వచ్చేసేసిందంటే ఆ తల్లి ఏం చేసిందో తెలిసిన, ఏం కావాలి బెట్ట మనకు, ఇంకా మన తప్పును బహిర్గతం చేస్తున్న ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, నేను మంచిదాన్ని గానని ప్రచారం చేసేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆల్రెడీ, అయినా జైల్లో కూడా ఉండొద్దు, ఆ మంచి చెప్పే ఆ తలకాయ లేకుండా చేయాలని చెప్పేసి తల్లి బిడ్డ ఇద్దరు కుదిరించుకొని ఏం చేసినా తెలుసా? రాజు దగ్గరకు వచ్చేసి ఏం కావాలి మీకంటే, మాకు బాప్తిస్మం యోహాను తల కావాలని. రాజు ఒక్కసారి ఏం కావాలో చెప్పంటే, ఆయన ఒకసారి మాట అన్నాడంటే ఏం అడిగితే అది ఇవ్వాల్సిందే. ఏం అడిగితే సగం రాజ్యం కావాలన్నా ఇచ్చేస్తారు. రాజు అంతే, ఒక మాట అన్నాడంటే మాట తిరగాలి. ఏం చేసినాడు తెలుసా? బాప్తిస్మం యోహాను తలకాయని తీసుకొచ్చి పళ్ళెంలో తెచ్చి ముంగట పెట్టేసేసి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మంచికి దినాలు లేవండి, చెడిపోయింది లోకం అంతా గుట్టంగా. అయితే దేవుడు మనల్ని నమ్మి మనకు బిడ్డలు ఇచ్చినాడు. ఒక తల్లి బిడ్డకి ఏం చెప్పాలా? తను ఏదో తప్పు చేసింది,
దాని బిడ్డనైనా తప్పు చేయకుండా పెంచాలి. కానీ అట్లా లేదు. అయితే ఒక మంచి ప్రవక్త ప్రాణం తీయడానికి ఇద్దరు తల్లి బిడ్డలు కారణమైపోయినారు. ఈరోజు ఎంతోమంది ఈరోజు యవనస్తులు, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు ఇర్మియా అని, నా జనులు హతమైన వారి గురించి నా తల జలమయముగాను నా కన్ను కన్నీల ఊటగానో మారిపోయింది. తల్లిదండ్రులు ఎట్లా ఉంటారో పిల్లలు ఎట్లా ఉంటారండి. కాబట్టి బైబిల్ అంటుంది, మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో, మీ తలంపులో, మీ ఊహలో, మీ జీవన విధానంలో, మీ మనసులో ఏదైనా వ్యర్థమైన ఆలోచన ఉందేమో, మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని నాశనం చేసే తలంపు ఏదైనా ఉందేమో, ఈ వ్యర్థమైన దానిని విడిచిపెట్టి మీరేం చేయండి అంటే, ఈ ఆకాశమును, భూమిని, ఈ సముద్రమును, సమస్తమును సృజించిన, నిన్ను సృజించిన, నీకు ఊపిరయ్యున్నా, నీకు జీవమయ్యున్నా ఆ జీవము కలిగిన దేవుని వైపు మీరు తిరగండి, అది మీకు మేలుగా మారుతుంది అని వాక్యం ద్వారా అపొస్తలుడు పౌలు సెలవిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, పట్టుదలతో నువ్వు నా మాటలు వింటే నువ్వు బ్రతుకుతావని దేవుని వాక్యం అంటుంది. అందుకని నేను పాప చెప్తా ఉన్నా, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, 119 కీర్తన 9వ వచనంలో ఒక మాట ఉంటుంది, యవనస్తులు దేని చేత నడతను శుద్ధిపరచుకుంటారు, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుట చేతనే కదా. అమ్మ ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ఫోన్లు చూసుడు కాదు, కానీ దేవుని వాక్యాన్ని నువ్వు జాగ్రత్త. ఆదింది వాక్యం అండను, వాక్యం దేవుని తోడను, వాక్యమే దేవుడు అయ్యిండను. ఎప్పుడైతే దేవుడు 33 సంవత్సరాలు ఈ లోకంలో ఒక మనిషిగా జీవించినాడు, ఆయన ఏ పాపము చేయలేదండి. ఈ వాక్యము చదివిన ఏ వ్యక్తి, మేము కూడా ఒకప్పుడు సార వ్యాపారం చేసిన వ్యక్తులం, ఒకప్పుడు తిరుగుబోతుగా ఉన్నాం, ఒకప్పుడు దొంగగా ఉన్నాం, ఒకప్పుడు వ్యభిచారగా ఉన్నాం. ఎన్నో కుటుంబాలు నాశనం అవడానికి చేతులు కారణమైనాయి. మా ఇంట్లో నీళ్ళ బిందెలకు, సార బిందెలకు తేడా తెలియకుండా ఉంటుండే. మేము కూడా భయంకరమైన విగ్రహారాధనలో మా ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తులమే. కానీ ఒకరోజు దేవుని వాక్యం మా దగ్గరికి వచ్చింది. ఒకసారి నేను దేవుని వాక్యాన్ని చదవడం ఆరంభించిన, ఆ వాక్యం నన్ను చదవడం ఆరంభించింది, నా బ్రతుకు మార్చబడ్డది. మేము కలిగిన సార వ్యాపారం బదిలేసినాం. మా నాన్న భయంకరంగా తాగుతుండే, మా అమ్మ కూడా ఇంకానే ఉన్నది, మీరు అడగండి ఆమెను చెప్తుంది. ఆమె కూడా వచ్చింది భయంకరమైన, ఆమె కూడా సాయంత్రం అన్నాడు కళ్ళు బుట్ట తాగితే ఆమె తాగకపోతే ఆమెకు నిద్ర పట్టేది కాదు. వదిలిపెట్టింది, అలవాట్లను వదిలిపెట్టింది, తలంపులను వదిలిపెట్టింది. మా జీవితంలో వ్యర్థమైన దాన్ని వదిలిపెట్టినాం. ఈరోజు నెమ్మది కలిగిన వారంగా ఉన్నాం, సమాధానం కలిగిన వారంగా ఉన్నాం. సంఘంలో, సమాజంలో కొంతైనా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో మా జీవితాలను సేవకు సమర్పించుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఏదైతే వ్యర్థమైందో ఉందో దాన్ని వదిలిపెట్టి, వ్యర్థము కాంది నిన్ను బాగు చేసేది, నీ బ్రతుకును మార్చేది, సంఘానికి, సమాజానికి నిన్ను దీవెనకరంగా మార్చేది, ఆశీర్వాదంగా మార్చే ఏందయ్యా అంటే వాక్యము. దేవుడు నిన్ను సృజించిన దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకొని ఆ దేవుని మాటకు నువ్వు లోబడితే, భక్తిలో, బోధలో మన పిల్లలను పెంచగలిగితే రేపు పొద్దుగాల వాళ్ళు సంఘానికి, సమాజానికి దీవెనకరమైన వ్యక్తులుగా ఉంటారు. మన పిల్లలు త్రాగుబోతులుగా ఉన్నారని మనం వింటే, తిరుగుబోతులు ఉన్నారని మనం వింటే, చెడిపోయిన వాళ్ళుగా తాగి ఆడ పడిపోయిన నీ కొడుకు అని వార్త తండ్రికి వినబడితే, నీ కుమార్తె ఎవరితో లేచిపోయిందనే వార్త నీకు వినబడితే ఎంత బాధ ఉంటుంది. నీ కూతురు పలాని వాడితో వ్యభిచరిస్తుంది, నీ కుమారుడు పలాని విధంగా చెడిపోయినాడంటే తల్లిదండ్రులకు ఎంత బాధ చెప్పండి ప్రియమైన దేవుడు. మన పిల్లలు వ్యర్థమైన ఆలోచనలో ఉన్నారేమో, మన కుమార్తెలు వ్యర్థమైన ఆలోచనలో ఉన్నారేమో, మనం వ్యర్థమైన ఆలోచనలో ఉన్నామేమో, మన ఆరోగ్యాన్ని పాడు చేసే అలవాట్లను మన హృదయంలో మనం కలిగి ఉన్నామేమో. ఏదైనా పర్వాలేదు, మన బ్రతుకును నాశనం చేసేది ఏదైనా వ్యర్థమైంది మన జీవితంలో ఉంటే దాన్ని తొలగించుకొని శ్రేష్టమైన వాక్యాన్ని, శ్రేష్టమైన దేవుని మన హృదయంలో చేర్చుకొని ఒక క్రొత్త వ్యక్తులుగా, సంఘానికి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మనం బ్రతుకుదాం. మన పిల్లలు ఆ విధంగా బ్రతుకున్నట్టుగా వారిని భక్తిలో, బోధలో, మర్యాదగా, క్రమముగా, జాగ్రత్తగా పెంచి ఈ సంఘానికి, సమాజానికి, మన సంబంధికులకు, మన కుటుంబానికి దీవెనకరమైన వ్యక్తులుగా, ఆశీర్వాదమైన వ్యక్తులుగా మనం బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మరి కుమార్తెను కూడిన మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులు ఆనంద్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ సమయాన్ని సార్కి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రార్థన చేసుకుంటాం. చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి తల్లి శీలమ్మ గారు ఉన్నారు. అమ్మ వాక్యంతో ప్రార్థన చేస్తుంది, తర్వాత ఆశీర్వాదంతో ముగించుకుంటాం.